దీపికా పదుకొనే గారినే కాదు, ఆయన్ని కూడా సినిమా నుండి తీసేశారంట. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేటెడ్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, స్పిరిట్ ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఇది. దానికి కారణం ఏంటంటే ప్రభాస్ గారు, అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారైన సందీప్ రెడ్డి వంగా గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటేనే హైప్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 50% పైకి అయితే అయిపోయింది. అయితే స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లోనే ఒక హీరోయిన్ కాంట్రవర్సీ అయితే జరిగింది. దీపికా పదుకొనే గారిని ఈ సినిమా నుండి అయితే తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆవిడ రెమ్యునరేషన్ ఎక్కువైతే అడిగింది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, 8 అవర్స్ అయితే వర్క్ చేయమని అయితే అడిగారు. ఆవిడ కేవలం 6 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తా ఉంది. ఇంక అన్నిటికంటే పెద్ద మ్యాటర్ ఏంటంటే ప్రాఫిట్స్లో 10% అయితే ఆవిడైతే అడిగింది. అందుకే దీపికా పదుకొనే గారిని అయితే స్పిరిట్ సినిమా నుండి అయితే తీసేశారు. ఇంకా నెక్స్ట్ మరొక యాక్టర్ని కూడా తీసేశారు. ఇంతకు ఆయన ఎవరంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన ప్రభాస్ గారి బర్త్డేకి ఈ స్పిరిట్ సినిమా నుండి ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఒక వాయిస్ మనకైతే వినపడింది. ఎవరిదే? ప్రకాష్ రాజ్ గారిది. ఇప్పుడు ఈ సినిమా నుండి ప్రకాష్ రాజ్ గారిని అయితే తీసేశారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య పాలిటిక్స్లో కొద్దిగా యాక్టివ్గా అయితే ఉంటున్నారు. అంటే యాక్టివ్గా ఉన్నా లేకపోయినా అందరి మీద కామెంట్స్ చేస్తూ, అందరితో తిట్టించుకుంటూ ఆయన అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా గారు ఏం చెప్పారంటే, ఈ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు, ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి కాంట్రవర్సీలోకి దూరొద్దని అయితే సందీప్ రెడ్డి వంగా గారు అయితే చెప్పారు. కానీ దానికి ప్రకాష్ రాజ్ గారు అయితే ఒప్పుకోరు. అది నా పర్సనల్, ఇది నా ప్రొఫెషనల్, దానికి దీనికి సంబంధం లేదు, నాకు అలా కుదరదని ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్పారు. కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికి తెగదింపులు అయితే అయిపోయి ప్రకాష్ రాజ్ గారు ఈ స్పిరిట్ సినిమా నుండి బయటకు అయితే వచ్చేశారు. ఈ రకంగా దీపికా పదుకొనే గారు బయటకు వచ్చేశారు, ప్రకాష్ రాజ్ గారు కూడా బయటకు వచ్చేశారు. మరి దీపికా పదుకొనే గారి స్థానంలోకి ట్రిప్తి డిమ్రీ గారు అయితే వచ్చారు. ట్రిప్తి డిమ్రీ, నేను అది వచ్చేంత చెప్తానంట. ట్రిప్తి డిమ్రీ గారు అయితే వచ్చారు. పర్ఫెక్ట్గా వచ్చింది. మరి ప్రకాష్ రాజ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్లోకి ఎవరు వస్తారు అది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి. ఇంక ఇది పక్కన పెడితే కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అవేంటి? చిరంజీవి గారు ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారని, అలాగే మన సౌత్ కొరియా సూపర్ స్టార్ అయిన డాన్ లీ గారు కూడా ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారని ఈ రకమైన రూమర్స్ అయితే వచ్చినాయి. అయితే దాంట్లో ఎటువంటి నిజమైతే లేదంట. చిరంజీవి గారు ఈ సినిమాలో ఎటువంటి క్యామియో రోల్ అయితే చేయట్లేదు. అలాగే డాన్ లీ గారు కూడా ఎటువంటి క్యామియో రోల్ అయితే చేయట్లేదు. యాక్చువల్గా వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన బజ్ ఏదైతే ఉందో, అంటే డాన్ లీ గారు ఈ సినిమాలో క్యామియో రోల్ చేస్తున్నాడు, ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అనే బజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కన్సిడర్ చేశారంట. అంటే ఏదో రకంగా సినిమాలో పెడదామని. కానీ ఈ స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో అదొక లోకల్ సినిమా, అంటే హైదరాబాద్లో జరిగే కథ. హైదరాబాద్లో జరిగే స్టోరీలోకి సౌత్ కొరియా మనిషి దేనికి? అవసరం లేదు కదా, అసలు సెట్ అవ్వడు కదా. కాబట్టే డాన్ లీ గారిని ఈ సినిమాలో అయితే వీళ్ళైతే పెట్టుకోలేదు. ఈ రకంగా స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవన్నీ చెప్పింది ఎవరంటే సందీప్ రెడ్డి వంగా గారి బ్రదర్ అనమాట. రీసెంట్గానే ఇంటర్వ్యూ అయితే అయింది. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ ఆయన అయితే చెప్పాడు. ఇంకా నెక్స్ట్ ఫౌజీ సినిమాకి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే డిసెంబర్ 3వ తారీఖున సినిమా రిలీజ్ అయిద్దని అయితే చెప్పారు. ఒకవేళ డిసెంబర్ 3వ తారీఖున ఫౌజీ సినిమా రిలీజ్ అవ్వలేదా 20% దెబ్బ పడిపోద్ది ఆ సినిమాకి. ఏ 20%? ఓటీటీ డీల్ ఉంది కదా, ఆ ఓటీటీ డీల్లో 20% కట్ చేసుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫౌజీ సినిమాకి అయితే ఇస్తారు, ఒకవేళ డిసెంబర్ 3న సినిమా రిలీజ్ అవ్వకపోతే. కాబట్టే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 3వ తారీఖునే రిలీజ్ అవ్వాలని 1 యూనిట్ కాదు 3 యూనిట్స్ పనిచేస్తున్నారు సినిమా కోసం. నిజం ఇది. అలాగే ఈ ఫౌజీ సినిమాకి ప్రభాస్ గారు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు డేట్స్ ఇచ్చారు. ప్రభాస్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా డిసెంబర్ 3వ తారీఖునే రిలీజ్ అవ్వాలని పని అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారి ఫోకస్ మొత్తం కూడా ఫౌజీ సినిమా పైనే ఉంది. స్పిరిట్ సినిమాకి ప్రజెంట్ బ్రేక్ అయితే పడింది. మరి ఈ రకంగా ఒకవైపు ఏమో స్పిరిట్, ఒకవైపు ఏమో ఫౌజీ. సలార్ 2 అప్పుడే స్టార్ట్ అవ్వదు. కల్కి కూడా స్పిరిట్ అయిన తర్వాత రెగ్యులర్గా అయితే ప్రభాస్ గారు అయితే వెళ్తారు. ప్రజెంట్ ఉన్న మేజర్ అప్డేట్స్ అయితే ఇవే. మరి అర్థమైంది అనుకుంటగా, ప్రకాష్ రాజ్ గారు అవుట్, దీపికా పదుకొనే గారు అవుట్.
డాన్లీ గారు లేరు, చిరంజీవి గారు లేరు. క్లారిటీ వచ్చేసింది కదా. మరి డిసెంబర్ 3వ తారీఖున ఫౌజీ సినిమా రిలీజ్ అయిద్దా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.